ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడు అయి ఉన్న గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును నీ కృపచేత అనుగ్రహించి ఉన్నావు. ఈ ఉదయకాలమున నీ యొక్క వాక్యము చేత నాతో కార్యక్రమము శ్రద్ధగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడమని, నీ వాక్యమును విని నీ వాక్యములో ఉన్న సత్యములను గ్రహించుకొని నీ వైపు చూడుటకు నాకును మాకును సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము మార్కు సువార్త 11వ అధ్యాయము 25 మరియు 26 వచనములను చదువుకుందాం. మీకు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాణ్ణి క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. మనము చదివిన వాక్య భాగములో క్షమాపణ లేక క్షమించటమును, అదే రీతిగా ప్రార్థనను గురించి మనము చాలా తేటగా చూడగలము. నీవు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు నీకు ఎవరిపైనైనా ఆయాసం ఉన్నాడలా, నీకు విరోధముగా ఎవరైనా మాట్లాడి ఉన్నాడలా, మొదటిగా వారితో సరిచేసుకొని ప్రార్థన చేసినట్లా పరలోకమందున్న నీ తండ్రి నీ యొక్క బలహీనతలను, నీ యొక్క అవిధేయతను క్షమిస్తాడు అన్న కార్యమును ఇక్కడ చూడగలము. ఇదే విషయాన్ని ప్రభు పరలోక ప్రార్థనలో మనకు నేర్పించినాడు. మీరు ఇతరులను క్షమించిన రీతిగానే మీ యొక్క పాపములు క్షమించబడతాయి అన్న కార్యము మనము నేర్చుకోగలము. నీవు నేను ఎలాగూ ఇతరులను క్షమించగలుగుచూ ఉన్నాము. మన యొక్క హృదయము ఇతరుల పట్ల ఎలాగున్నది? నీకు విరోధముగా కార్యములు చేసిన వారిపైన పగ సాధిస్తున్నావా, లేక దేవుని యొక్క కృపను బట్టి నీవు అతన్ని క్షమించగలుగుచున్నావా అని ప్రభు ఈ ఉదయకాల సమయంన నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. అనేక సార్లు మనకు సంభవించే కార్యములు, మనకు విరోధముగా ఇతరులు చేసిన కార్యములు మనం గాయపరుస్తూ ఉంటాయి. అవి మనల్ని అనేక సార్లు కృంగదీసేదానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. నాకు విరోధముగా ఇలా చేశారని మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి. అవి మనము దేవునిలో ఎదగకుండానట్లుగా ఆటంకముగా, ముళ్ళులాగా మారిపోతూ ఉంటాయి. అందుకే ప్రభు మొదటిగా నీకు విరోధముగా ఉన్న వారిని క్షమించమంటున్నాడు. మొదటిగా నీకు విరోధముగా చేసిన వారిని వారి యొక్క బలహీనత కోసము, లేకపోతే వారి యొక్క బుద్ధిహీనత కోసము క్షమించమంటున్నాడు. ఒకవేళ వారు తెలిసి నిన్ను గాయపరిచి ఉన్న ఎడల ప్రభు వారిని క్షమించమంటున్నాడు. అప్పుడు నీ పాపములు, నీవు చేసిన అవిధేయతలను పరలోకమందున తండ్రి నీకు క్షమించి నీకు విడుదలను అనుగ్రహించాలన్నది ఆయన యొక్క ఆలోచన అయి ఉంటున్నది. ఈ ఉదయ కాలమున నీవు నీ పొరుగువాడిని, లేకుంటే నీకు విరోధముగా కార్యములు చేసిన వాడిని ఎలాగూ క్షమించగలుగుచున్నావు అన్న ప్రశ్నను ప్రభు నీ ముందు ఉంచుతూ ఉన్నాడు. ఎప్పుడు కోపముతో నింపబడిన వాడై నాకు విరోధంగా ఇలాంటి కార్యములు చేసినాడు, నేను క్షమించను అన్న మనస్సు నీలో ఉన్న ఎడల నీవు దేవుని ప్రేమను నీ జీవితములో కలిగి లేవు అనియు, అదే రీతిగా దేవుని ప్రేమను ఇతరులకు చూపించలేవనియు ప్రభు నీకు తెలియపరుస్తున్నాడు. ఆయన శిలువ మీద ఆయన యొక్క వీపును దున్నినారు, తలలో ముళ్ళ మకుటం పెట్టినారు, శరీరం అంతా గాయముల చేత రక్తధార కారిపోతుంది, తన యొక్క చేతులలో కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని ఆయనను బాధ పెట్టే వారి కోసము తండ్రి దగ్గర ప్రార్థన చేయటం మనం చూస్తున్నాం. ఈ ప్రార్థన మన జీవితంలో ఉన్న ఎడల, ఈ మాదిరి కలిగి నీవు జీవించిన ఎడల నిజముగా నీకు విరోధముగా కార్యములు చేసిన వారిని క్షమించగలిగిన మనస్సును కలిగి ఉంటావు.
అది దేవుని యొక్క కృపగాను నీ జీవితమునకు ఆశీర్వాదకరముగాను మార్చబడుచున్నది అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాలమున నీవును ఇలాంటి మనస్సు కలిగి ఉండమని ప్రభు సెలవిస్తున్నారు. క్రీస్తేసుకు కలిగిన ఈ మనస్సు కలిగి ఉండటము నీకు నాకు ఆశీర్వాదకరమని ప్రభు సెలవిస్తున్నారు. గనుక మనము ప్రార్థించినప్పుడు ఎల్లా మనకు నీకును నాకును విరోధముగా ఎవరైతే కార్యములు చేశారో వారిని క్షమించటానికి సిద్ధపడిన వారిగా దేవుని సన్నిధికి వెళ్ళటకు, నీ హృదయంలో ఉన్న ఆయాసమును మొదటిగా సరి చేసుకొని ప్రార్థించినప్పుడు ఆయన యొక్క జవాబు నీకు తేటగా తెలియపరచబడుతుంది, లేకపోతే ఆయన యొక్క జవాబును పొందుకొనగలవని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఈ ఉదయకాలంన అలాంటి మనస్సును కలిగి ఆయనను వెంబడిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటాం. దేవా, మేము ఇతరులను ఎలాగూ క్షమించుతామో లేకపోతే ఇతరుల పట్ల ఎలాగ నడుచుకుంటామో దానిని బట్టే నేనును విమోచించబడతానని నీ వాక్యం సెలవిస్తున్నది. గనుక మేము నాయన నీ యొక్క స్వరమునకు లోబడి క్షమించే మనస్సును కలిగి నీ వైపు చూసి నడిచేదానికి మాకును సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.